సిటీలో పలు చోట్ల మోస్తరు వర్షాలు, ఉత్తరాది జిల్లాలో భారీ వర్షాలతో ఇబ్బంది. గ్రేటర్లో కొనసాగుతున్న మాస్ వ్యాక్సినేషన్. ఇవాళ 35,400 మందికి టీకాలు. ఈటలకు మద్దతుగా హుజూరాబాద్ వెళ్తా. ఉద్యమ నేతలకు అండగా ఉంటామన్న ఓయూ లీడర్లు. కరోనా ట్రీట్మెంట్లో సర్కార్ విఫలమన్న శ్రవణ్. అడిషనల్ కలెక్టర్లకు కియా కార్లపై విమర్శలు. బర్త్డే పార్టీలో మందు తాగి చిందులు. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన 68 మంది అరెస్ట్. ఇక అప్డేట్స్ చూస్తే రాష్ట్రానికి 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని, రానున్న 2-3 రోజుల్లో ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. మానకొండూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లాలోని జమ్మికుంట, వీణవంక, ఇల్లందుకుంట మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. మంచిర్యాల చౌరస్తాలో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, ముస్తాబాద్, వీర్నపల్లిలో మోస్తరు వానలు పడ్డాయి. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో ఆకాశం మేఘావృతమైంది. కొమ్రంభీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం పడింది. రేపు బీజేపీలో చేరనున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఆయనతో మరికొందరు నేతలు, అనుచరులు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇక ఈటలకు మద్దతుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 13 మంది ఉప సర్పంచ్లు టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రేపు బీజేపీలో చేరనున్నారు. రేపు ఉదయం ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. స్టేట్ బీజేపీ సీనియర్ లీడర్లు కూడా ఈటెలతో పాటు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా, గండ్ర నళిని ఈటెలతో పాటు కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఓయూ జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, అధ్యక్షులు ఎల్చెల దత్తాత్రేయతో పాటు మరికొందరు నేతలు, ఈటెల అనుచరులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నేతలు ఈటెలకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. ఈటెల అనేక ఉద్యమాలకు అండగా నిలిచారన్నారు. కొందరు మంత్రులు కేసీఆర్ చెప్పిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. అన్ని వర్సిటీల విద్యార్థులను ఏకం చేసి హుజూరాబాద్ కి వెళ్తామన్నారు. ప్రజలందరూ కూడా రేపు ఈటెల రాజేందర్ గారికి అండగా ఉంటారు. ఆయన ఏ పార్టీలకు పోయినా పర్వాలేదు, ఆయన మా ప్రజల కోసం పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ యొక్క పాలన, కుటుంబ పాలన విముక్తి కోసం, కేసీఆర్ యొక్క నియంత్రణ పాలన విముక్తి కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నారు. పార్టీ మారుతున్నటువంటి నేత ఈటెల రాజేందర్ గారు మరి కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను మీరు పార్టీ మారకుండా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, మీరు రిజైన్ చేయకుండా పార్టీలో చేర్పించుకోరు కదా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు ఎంతమందికి ఈటెల రాజేందర్ గారు బెయిల్ పెట్టిండు? తెలంగాణ ఉద్యమంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎక్కడ కనపడ్డాడో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈటెల వెంటే ఉంటామని కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని 13 మంది ఉప సర్పంచ్లు ప్రకటించారు. ఈటెలకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. హుజూరాబాద్ బైపోల్లో ఈటెల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు ఉప సర్పంచ్లు. ఎమ్మెల్యే గెలిచిన పంచల్లి, గెలవని పంచల్లి కూడా ఆయన తెలంగాణ పోరాటానికి చేసినటువంటి వ్యక్తి మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు మేము వ్యతిరేకిస్తూ మా ఉప సర్పంచులం, ఈరోజు వీణవంక మండలంలో ఉన్నటువంటి ఉప సర్పంచులం అందరం ఇలా మూకుమ్మడి
రాజీనామాలు చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీకి. రేపు బీజేపీలో చేరుతున్న ఈటెలకు సంఘీభావం తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కొచ్చారు మద్దతుదారులు. హుజూరాబాద్ మండలం జూపాక సింగిల్ విండో చైర్మన్ అలుమల్ల శ్యామ్ సుందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మండల సాయిబాబా, రాజపల్లి ఉప సర్పంచ్ కట్కూరి కోమల్ రెడ్డి, కనుకుల గిద్ద సర్పంచ్, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గోపు కొమురారెడ్డి సహా పలువురు నేతలు హైదరాబాద్ కొచ్చారు. ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ గెలుపు కోసం పనిచేస్తామన్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ యువకులు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటెల టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈటెలకు టీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు యువకులు. హుజూరాబాద్ బైపోల్ ఆపరేషన్ షురూ చేశారు గులాబీ లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈటెల టార్గెట్ గా అటాక్ చేస్తున్నారు. సొంత పార్టీ ప్రభుత్వం విమర్శలు చేసి ఇప్పుడు ఆస్తులు కాపాడుకునేందుకు ఈటెల బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. బైపోల్లోపు నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అబద్ధాన్ని అందంగా చెప్పే నటుడు ఈటెల రాజేంద్రని విమర్శించారు మంత్రి గంగుల కమలాకర్. గత ఎన్నికల్లో ఈటెలను ఓడించాలని ప్రయత్నించిందెవరో పెద్దమ్మగుడిలో ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్ముడని ఈటెలను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుంటే ఈటెల మాత్రం సీఎం కావాలని ఆశపడ్డారన్నారు గంగుల. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈటెలకు ఆత్మగౌరవం ఉంటే వ్యవసాయ చట్టాలు తెచ్చిన బీజేపీలోకి ఎందుకు పోతున్నారని ప్రశ్నించారు గంగుల. తమ్ముడు అని చెప్పి ప్రేమగా భుజం మీద చెయ్యేసుకొని రాజేంద్ర పా ఈ యొక్క పవిత్ర కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము, నీ దగ్గరే మొదలు పెడుతున్నాము అని చెప్పగానే కేసీఆర్ గారు ప్రేమకు పిలిస్తే లేదు లేదు నా అంత మొగడే లేడు, నేను లేదు వెళ్ళే పరిస్థితి లేదు అని ఈరోజు ఆయన పెద్దగా ఊహించుకొని ఈరోజు నేను ఎమ్మెల్యే స్థాయి కాదు, నేను ఇంకా పెద్దగా పోవాలి. మరి ఎట్లా పెద్దగా పోవాలి? జాతకం నిలుచుకున్నాడు. బైపోల్లోపే హుజూరాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 5 ఏళ్లుగా ఈటెల సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, మల్యాల గ్రామాల్లో కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశం నిర్వహించారు. ప్రతి ఊరికి కూడా ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ హాల్ కావాలన్నాయో, ఒకటి యాదవ సంఘం కావచ్చు, ముదిరాజ్ సంఘం కావచ్చు, మాల సంఘం కావచ్చు, మాదిగ యువకులు కావచ్చు, ఎవరెవరికి ఎక్కడ కొద్దిగంత కంప్లీట్ అయి ఉంటే కంప్లీట్ చేద్దాం, పూర్తి కాకపోతే. లేకపోతే కొత్త కావాలంటే కూడా ప్రతి ఊరికి 3 or 4 ఖచ్చితంగా ఈ వారంలోనే మీకు నేను ఆర్డర్స్ ఇప్పిస్తా. హుజూరాబాద్ నియోజకవర్గం చల్లూరులో వీణవంక మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు నేతలు. ఈటెల లేనప్పుడు హుజూరాబాద్లో పార్టీ క్యాడర్ ఉందని, ఇప్పుడు ఆయన బయటకు పోయినా కార్యకర్తలు పార్టీ వెంటే ఉంటారన్నారు నేతలు. ఆస్తులు కాపాడుకోవడానికే ఈటెల బీజేపీలోకి వెళ్తున్నారని విమర్శించారు. మొత్తం ప్రజాప్రతినిధులు అప్పటికే కేసీఆర్ గారి నాయకత్వంలో నిండుకున్నారా, అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. వారు రాకముందు ఎట్లతో పార్టీ ఇవాళ వారు వచ్చి మళ్ళీ అడుగు బయట పెట్టేటటువంటి నిన్నటి వరకు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నిండుకుండానే ఉంది. ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తెల్లారి నుంచే హుజూరాబాద్ బైపోల్ వారిలోకి దిగింది టీఆర్ఎస్ నాయకత్వం. మండలాలు, గ్రామాల వారీగా ముఖ్య నాయకులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్నింటికీ తామున్నామంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తూ ప్రచారం మొదలుపెట్టారు గులాబీ లీడర్లు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై త్వరలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అధిష్టానం ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెబుతూనే ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతూ తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు నేతలు. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఫైనల్ స్టేజ్ కు చేరినట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో హైకమాండ్ కొత్త బాస్ ను ఖరారు చేస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతలు ఢిల్లీ బాట పట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ చీఫ్ పదవి తమకే ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలతో ఈ 3 నేతలు మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ ఢిల్లీలో మకాం వేశారు. రేవంత్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క వేర్వేరుగా ఆయనతో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలతో తుది విడత సంప్రదింపులు జరిపి పీసీసీ చీఫ్ ను తేల్చే పనిలో ఉన్నట్టు సమాచారం. అయితే పార్టీ నాయకత్వం రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. రేవంత్ కు పీసీసీ ఇచ్చే పక్షంలో
మిగతా నాయకులకు ఏఐసీసీలో కీలక పదవులు దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. పీసీసీ నియామకానికి ఇంకా టైం ఉందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆశావహులు ఎవరికి వారే ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తాను కూడా పీసీసీ లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అధిష్టానం పీసీసీ పదవి ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు జగ్గారెడ్డి. పీసీసీ విషయంలో ఎవరి వ్యక్తి అభిప్రాయాలు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఆలోచనల మీద వాళ్ళు నడుస్తున్నారు. ఎవరికి వాళ్ళే హీరోలు మా దగ్గర, ఎవరు తక్కువ అని నేను అన్నా. అందరూ మా దగ్గర తీసుమార్కాలే. నేను లెటర్ రాసిన నాకు ఫస్ట్ ప్రయారిటీ పీసీసీ అవకాశం ఇవ్వండి. ఒకవేళ పీసీసీ ఇవ్వలేని పరిస్థితి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వండి అనేది నేను లెటర్ 2 రాసిన. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. కొన్ని రోజుల క్రితమే కేరళకు కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించారు. దేశంలోని 12 రాష్ట్రాలకు కొత్త సారథులను ప్రకటించే కసరత్తు మొదలు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ముమ్మరం చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలలో ఒకరికి పీసీసీ పగ్గాలు దక్కే అవకాశం ఉందని అప్పట్లో ఏఐసీసీ వర్గాల నుంచి లీకులొచ్చాయి. సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్ మారింది. ఈ క్రమంలోనే పీసీసీ పగ్గాలు దక్కించుకునేందుకు 3 నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. అడిషనల్ కలెక్టర్లకు కియా కార్లు ఇవ్వటం సరికాదన్నారు. ప్రజాధనాన్ని కేసీఆర్ వృధా చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా ఆర్థిక సంక్షోభం సమయంలో కార్లు కొనిపెట్టమేంటని ప్రశ్నించారు. కియా మోటార్స్ కు హెల్ప్ చేసేందుకే కేసీఆర్ అడిషనల్ కలెక్టర్లకు కార్లు కొనిచ్చారన్నారు శ్రవణ్. The whole world is suffering due to COVID, and so is Telangana, and there is a serious financial crisis. In this financial crisis times, Mr. Kalvakuntla Chandrasekhar Rao has the audacity to buy 32 Kia cars for his 32 additional collectors, new Kia cars for his additional collectors. I am only wondering if this government is colluded with the Kia Motors to provide them some kind of a financial relief in this COVID times, because a lot of these car companies are making losses. So maybe KCR seem to be interested in helping Kia Motors to get out of their losses. As such, there are hundreds of cars lying idle in the government workshops. Why do you need new cars? Like a king, Mr. KCR is giving Nazrana to these collectors. It appears only to allure them and then make them as mere spectators to the misdeeds and misgovernance of Mr. KCR. There is no money for the medical infrastructure. There is no money to ramp up the beds in the government hospitals. There is no money with the government to buy the buses for the public transport. But this man has the audacity to spend 32 Kia luxury cars for his additional collectors, and when they already have the cars and they are already moving in the already Toyota and Innova kind of cars. This is completely callous, irresponsible, and Congress party strongly condemns this. And if KCR pays from his pocket, we don't mind. But when it comes to the public money, there must be accountability, and he must be more responsible and shall not be callous. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఎంఎస్ఏ వ్యాధితో కాచిగూడకు చెందిన మరో చిన్నారి బాధపడుతోంది. ఈ వ్యాధి నయం కావాలంటే 1-2 కాదు, ఏకంగా 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఒక సాధారణ ఫ్యామిలీలో పుట్టిన సాన్వికి నయం కావాలంటే దాతలు ముందుకు రావాలని పేరెంట్స్ కోరుతున్నారు. మరో 4 నెలల్లో పాపకు ఇంజెక్షన్ ఇవ్వాలని, లేదంటే పాప ఇక పూర్తిగా నడవలేదని, బెడ్ మీదే ఉండాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు తమ చిన్నారిని ఆదుకోవాలంటున్న సాన్వి తల్లిదండ్రులతో లక్ష్మి ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు దేశవ్యాప్తంగా 800 పైగా ఉన్నారు. వీళ్ళంతా టెస్టులు చేయించుకున్న వాళ్ళు. ఇక డయాగ్నోసిస్ కాకుండా చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు నేను ఆ చిన్నారితో, వారిలో ఒకరైన ఒక చిన్నారితో ఉన్నాను. ఈ అమ్మాయి టైప్ 3తో బాధపడుతుంది. మొన్న మనం అయాన్స్ విషయంలో చూసాం కదా, క్రౌడ్ ఫండింగ్ ద్వారా అమెరికా నుంచి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ తెప్పించి ఇవ్వడం జరిగింది. నిన్న ఆ బాబు డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగింది. అయితే అలాంటి వ్యాధితోటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది. ఇప్పుడు వీళ్ళు దాతల కోసం ముందుకు రావడం జరిగింది. ఒకసారి ఈ అమ్మాయికి ఉన్న హెల్త్ ఇష్యూ గురించి, అలాగే వీళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు, అసలు ఈ పాపకి వ్యాధి ఉందని ఎలా తెలిసింది, ఇలాంటి విషయాల్ని
జాన్వి వాళ్ళ మదర్తో ఒకసారి మాట్లాడతాం. శిల్పా గారు మనతో ఉన్నారు. యాక్చువల్లీ ఒక 15 days బ్యాకే తెలిసింది మాకు ఈ డిసీజ్ ఉంది పాపకి అని చెప్పి. అంటే చిన్నప్పటి నుండి పాప చాలా సిక్ అయ్యేది. హాస్పిటల్స్కి వెళ్ళాము, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసాము. బట్ ఈ డిసీజ్ SMA అని చెప్పి బయటికి రాలేదు. సో ఏదో సిక్ ఉంది పాప అని చెప్పి అనుకున్నాము. సో రీసెంట్లీ నిమ్స్ హాస్పిటల్లో ఈ డిసీజ్ SMA type 3 అని చెప్పి బయటపడింది. అండ్ రెయిన్బో డాక్టర్ రమేష్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు పాపకి. సో దానికి ఒక ఇంజెక్షన్ వల్ల క్యూర్ అవుతుంది అని కూడా తెలిసింది మాకు. సో దానికోసం మేము ట్రై చేస్తున్నాము. అంటే ఈ బేబీకి పుట్టినప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది కదా, అంటే ముందు నుంచి మీరు నోటీస్ చేయలేదా? అమ్మాయి నడకలో కావచ్చు, లేకపోతే గ్రోత్లో కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి కదా. అది క్రాలింగ్ కానీ నడక కానీ చాలా అంటే డిఫరెంట్గా ఉండేది. సో అదే ఇంకా సిక్ ఉంది, మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ పెడితే పాపకు సరిపోతుంది అని అలా అనుకున్నాం. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే జస్ట్ నర్వ్స్ ఇష్యూ అని అన్నారు, ఇంకా కొంతమంది బోన్స్ ఇష్యూ అన్నారు. సో ఈ ఎగ్జాక్ట్ డిసీజ్ అనేది బయటికి రాలేదని మాకు కూడా తెలీదు, ఫ్యామిలీలో కూడా ఎవరికి లేదు కాబట్టి అంత తెలియలేదు మాకు. ఏదో పాప నార్మల్గా డిసీజ్ అని చెప్పి అనుకోలేదు. ఇది ఏంటో సిక్గా ఉంది పాప, క్యూర్ అవుతుందిలే అని ఇప్పటిదాకా వెయిట్ చేసాము. సో రీసెంట్లీ 15 days బ్యాక్ ఇది డిసీజ్ బయటపడింది SMA అని చెప్పి. అంటే ఎట్లాంటి టెస్టులు చేశారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని అసలు వైద్యులు ఏం చెప్పారు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత? సో ఇందులో రిపోర్ట్స్లో SMA type 3 అండ్ ఫిజియోథెరపీ చేయించాలి రెగ్యులర్లీ, అండ్ ఒక ఇంజెక్షన్ రాశారు, అది 16 crores అని చెప్పి. సో 16 crores అనగానే మేమంతా అసలు షాక్, అంత ఎక్స్పెన్సివ్ మెడిసిన్. సో యాజ్ అ మిడిల్ క్లాస్ మేము అంత ఎఫర్ట్ చేయలేము. సో అది ట్రై చేస్తున్నాము. ఇంకా మేము సోషల్ మీడియాలో అవన్నీ పోస్ట్ చేసాము. సో ట్రై చేస్తున్నాము ఫండ్స్ కోసం. బట్ అమౌంట్ అనేది అరేంజ్ కావట్లేదు. అండ్ పాప దగ్గర కూడా టైం చాలా తక్కువ ఉంది. ఏంటంటే 4 years ఇప్పుడు పాప. ఇప్పుడు ఈ 4 years దాకా కూడా ఆ ఇంజెక్షన్కి ఎలిజిబుల్ కాదు. 21 kgs బిఫోర్ ఉండాలి. సో ఇప్పుడు పాప 17 kgs. సో ఇప్పుడైనా ఎలిజిబుల్. ఫ్యూచర్లో ఇంకా క్రాస్ అయితే ఇంకా ఇంజెక్షన్కి ఎలిజిబుల్ కాలేదు. అంటే మీకు డాక్టర్స్ చెప్పారా కంపల్సరీ లో వెయిట్ ఉండాలి, అలాగే 4 yearsకే ఇంజెక్షన్ ఇవ్వాలని? ఎస్ అన్నారు. అంటే 21 kgs బిలో ఉండాలి, వెయిట్ ఇలాగే మెయింటైన్ చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు 17 kgs ఉంది పాప. ఒకవేళ ఇంజెక్షన్ ఇవ్వకపోతే పాప పరిస్థితి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? అంటే ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఇది స్పైనల్ కార్డ్ అనేది బెండ్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఆల్రెడీ బెండ్ అవుతుంది. సో ఇంకా బెండ్ అయిపోతుంది. అండ్ ప్లస్ ఇవి తన బాడీలో ఉన్న సెల్స్ కూడా డెడ్ అవుతాయి. సో డెడ్ అయ్యాక ఇంకా అది మొత్తం ఇక్కడ దాకా పాకే అవకాశం కూడా ఉంది. సో అది లివర్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అండ్ హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో డాక్టర్ సజెషన్ ప్రకారం అయితే ఎవ్రీ మార్నింగ్ పాపకి అది స్పైరోమీటర్తో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ ఇది ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేస్తున్నాను. అండ్ పాప కూడా చాలా వీక్, అసలు మొత్తం ఇలా షివరింగ్ అయిపోతుంది. ఇవి ఫింగర్స్, ఈ హ్యాండ్స్, లెగ్స్, మొత్తం బాడీ అంతా ఆటోమేటిక్గా తనకి తెలియకుండానే ఇదంతా ఇలా షేక్ అయిపోతుంది ఇలా మొత్తం. సో అది ఇంకా ఇవ్వకపోతే మొత్తం వీల్ చైర్లో కూర్చోాల్సిన పరిస్థితి అండ్ మొత్తం బెడ్ మీదకే ఇంకా ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది పాపకి. సో ఇప్పుడు ఇది ఓన్లీ ట్రీట్మెంట్, పాపకి క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ అంటే ఒక్క ఇంజెక్షన్. సో ఇంజెక్షన్ ఇస్తే పాపకి క్యూర్ అయిపోతుంది, లేకపోతే ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి పాపకి. సో ఒకటే అండి, పాప బ్రతకాలంటే మాత్రం క్రౌడ్ ఫండింగ్ వల్లనే అరేంజ్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ అంత అమౌంట్ మా వల్ల కాలేదు. సో మేము కూడా ట్రై చేసాము, మా వల్ల కాలేదు. సో ఓన్లీ క్రౌడ్ ఫండింగ్ వల్ల ఇది పాసిబుల్ అవుతుంది. సో ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మీ వల్ల అయినంత వరకు అమౌంట్ సాయం చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అయితే మీరు చెప్పండి, క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీలు కావచ్చు, ఎవరన్నా కన్సల్ట్ చేస్తారా, సెలబ్రిటీలను కావచ్చు, ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? అంటే క్రౌడ్ ఫండింగ్ అంటే ఇప్పుడు తెలిసినంత మట్టుకైతే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళే కొంచెం హెల్ప్ చేస్తున్నారండి. ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లలో కొంతమంది చూసి బయటి వాళ్ళు, అంటే ఆంధ్ర నుంచి, మన ముంబై, పూణే, కొంతమంది వెస్ట్ బెంగాల్ నుంచి కూడా కొంతమంది కాల్ చేశారు. అంటే ఏంది అని తెలుసుకొని, అంటే ఇట్లా ఏంది మన ఫ్రెండ్ సర్కిల్లో వైరల్ అయింది వీడియో. సో వాళ్ళు తెలిసిన వాళ్ళు
రెస్పాన్స్ ఇచ్చి అంటే వాళ్ళతో అయినంత కొంతమంది 5,000, కొంతమంది అయిన వాళ్ళు కొంతమంది 10,000 కూడా డొనేట్ చేశారు కొంతమంది. అలా ఫండింగ్ స్టార్ట్ చేసాము. చేయి కలిపితే 16 కోట్లు గ్యాదర్ చేయడం అనేది చాలా చిన్న విషయం అని మనకి మొన్న జరిగిన అయాన్స్ విషయంలో కూడా సేమ్ ఇదే కేసులో ప్రూవ్ అయింది. సో ఈ పాప కోసం దాతలు ముందుకు రావాలని చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను కలిశారు బీజేపీ కోర్ కమిటీ మెంబర్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. రాజ్భవన్లో జస్టిస్ ఎన్వి రమణను మర్యాదపూర్వకంగా కలిసిన వివేక్ వెంకటస్వామి దంపతులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వి రమణ ఉన్నత పదవి చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామిని గుర్తు చేసుకున్నారు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. 'త్వరలో సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. యాసంగిలో ఎన్నడూ లేనంతగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. గజ్వేల్లో 60,000 ఎకరాల్లో ఎండిపోయిన పంటను కాళేశ్వరం నీళ్లతో కాపాడుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని చెప్పారు. కొడకంటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు హరీష్ రావు. 72 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి 56 డబుల్ బెడ్రూమ్లను కొడకండ్లలో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సంవత్సరం తప్పకుండా అన్ని గ్రామాల్లో రాబోయే కొద్ది రోజుల్లో మీ జాగాల్లో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం. ఈ కరోనా చేయంగా ఏమైతుందంటే ఒక దిక్కు వైద్యం మీద మీ ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన ఆదాయం కూడా తగ్గింది. పోయిన ఒక్క మే నెలలోనే ప్రభుత్వానికి దాదాపు 4,100 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. ఖర్చు పెరిగింది, ఆమ్దాన్ తగ్గుతుంది కరోనాతో. బట్ అయినా మన ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆపిండా? పేదవాళ్ళకి ఆసరా పెన్షన్ ఆపలే. 6 కిలోల బియ్యం బదులు 10 కిలోల బియ్యం ఇచ్చే పని పెట్టిండు. రైతు బంధు ఎకరానికి 5,000 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఇంత వడ్లు పండినాయి కదా అంటే భూమికి బరువైన వడ్లు పండినాయి. మొత్తం వడ్లన్నీ కూడా కొనిపించే ప్రయత్నం చేసిండు మన ముఖ్యమంత్రి గారు. 1880 కాడికి మొత్తం ప్రతి గింజ. పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలకు సమస్యగా మారిన మాట వాస్తవమేనన్నారు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అయితే ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కోసం 35,000 కోట్లు ఖర్చు చేస్తున్న విషయం గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం డబ్బు సేవ్ చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. राहुल गांधी जी पहले जवाब दे, उनकी शासित महाराष्ट्र में क्यों महंगा है तेल, राजस्थान में क्यों महंगा है तेल, पंजाब में क्यों महंगा है तेल। देखो ऐसे गैर जिम्मेवार बयान राहुल गांधी ही दे सकते हैं। आज मैं स्वीकार करता हूं, आज की जो प्राइस आई है ये नागरिकों को, कंज्यूमर को दिक्कत दे रहा है, इसमें कोई दो राय नहीं है। लेकिन भारत सरकार हो या राज्य सरकार है, कोरोना में लगभग 35,000 करोड़ से ज्यादा एक साल के अंदर टीका में खर्चा हो रहा है। अभी 1 लाख करोड़ रुपया खर्चा करके प्रधानमंत्री जी ने 8 महीने के लिए मुफ्त में खाद्यान्न देने के लिए प्रधानमंत्री गरीब कल्याण योजना शुरू की है। ये सारे खर्चा अभी और उसके अलावा देश में रोजगार सृजन के लिए, डेवलपमेंट काम होने के लिए इन्वेस्टमेंट की आवश्यकता हो रही है। इस कष्ट के समय में हम पैसा बचा के लोक कल्याण काम पे लगाएं। अगर राहुल गांधी जी को इतनी गरीबों के प्रति दर्द है, चिंता है, वो अपने मुख्यमंत्री उद्धव ठाकरे जी को आदेश दें। आज मुंबई में सबसे महंगा इसीलिए है कि महाराष्ट्र की टैक्स देश के अंदर सबसे ज्यादा है, राजस्थान की टैक्स पेट्रोल के ऊपर देश के अंदर सब।
2014-19 మధ్య సంకీర్ణ ప్రభుత్వంలో శివసేనను బీజేపీ బానిసలా చూసిందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. తమ పార్టీని పూర్తిగా నాశనం చేసేందుకు కుట్ర చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి ప్రభుత్వంలో 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి మారుతారన్న వార్తలను సంజయ్ రౌత్ ఖండించారు. ఉద్దవ్ ఠాక్రే 5 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. म्हणजे अवस्था आपली फार वाईट होती. म्हणजे बाळासाहेब मानवती परिवाराला पक्षाचं काम करत आहे बाळासाहेब. त्याला सदैव असं वाटायचं की नाही या राज्याला मुख्यमंत्री शिवसेनेला म्हणजे शिवसैनिकाला काय मिळणार नाही, आम्हाला काय मिळणार नाही, तुम्हाला मिळणार. पण आम्ही अभिमानाने सांगू की या राज्याचं नेतृत्व शिवसेनेचा मुख्यमंत्री ही या महाराष्ट्रातल्या तमाम जनतेची शिवसेना. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.